హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏంటి ఖజానా బాక్స్ తెచ్చాను అనుకుంటున్నారు కదా. ఈ ఖజానా బాక్స్ అయితే ఖజానా బాక్సే, కానీ ఇందులో ఉన్నది గోల్డ్ కాదండి, మనకి సిల్వరు. అంటే ఒక వెండి రింగ్ తీసుకున్నాను. లేడీస్ అయితే ఇప్పుడు మస్ట్ అండ్ షుడ్గా గాజులు రింగు ఉండాలని చెప్తున్నారు. సో ఇప్పుడు గోల్డ్ ఉన్నా కూడా అది పెట్టుకునే పరిస్థితులు లేమండి. పోతే కనుక మనమే చాలా ఫీల్ అవ్వాలి. సో ఇంకా ఏంటంటే రాగి కానీ సిల్వర్ కానీ మనకి బెటర్ ఆప్షన్ కదా. సో నా దగ్గర రాగి రింగ్స్ ఆల్రెడీ ఉన్నాయి. సిల్వర్లో రింగ్ లేదని ఖజానాకి వెళ్ళి తీసుకున్నానండి. మీకు ఆ మోడల్ చూపిద్దామని. నాకైతే ఫ్లవర్ మోడల్ ఇది చాలా బాగా నచ్చింది. అండ్ మధ్య మధ్యలో స్టోన్స్ ఉన్నాయి. నేను ఎప్పుడు స్టోన్స్ ప్రిఫర్ చేయను, కానీ అక్కడ ఇంకా మోడల్ ఏం లేదు. అండ్ ఈ ఫ్లవర్ మోడల్ అయితే నాకు చాలా నచ్చింది. సో అందుకే స్టోన్ ఉన్నా కూడా తీసుకున్నాను. కొంచెం నీట్గా వాడుకోవచ్చు. స్నానం చేసినప్పుడు గట్రా పక్కన పెట్టేసుకున్నా ఇది ఎక్కువ రోజులు బాగానే ఉంటుంది అనిపించింది. అండ్ బంగారంకి మనం ఎలాగ ప్యూరిటీ చూస్తామో ఇక్కడ సిల్వర్కి కూడా అలాగే చూసొచ్చండి. ఇక్కడ చూసారా S925 అని ఉంది కదా, 925 అని. సో ఇదేంటంటే మనకి ప్యూరిటీ అండి. ఎస్ అంటే సిల్వర్ అనమాట, 925 అంటే 92.5 అనమాట. సో ఇందులో 92.5 ప్యూర్ సిల్వర్ ఉంటుంది. మిగిలిన 8% కూడా అదర్ ఇంకా ఉంటాయన్నమాట. సో దీనికి గట్టితనం రావడం కోసం మిగిలిన మెటల్స్ మనకి కలుపుతారండి. సో ఇది సింపుల్గా ఉంది కదా ఈ రింగ్, నాకైతే చాలా బాగా నచ్చిందండి. సో స్టోన్స్ ఉన్నాయి, బట్ అదే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మిగిలిందంతా అయితే నాకు పర్ఫెక్ట్గా బాగుంది అనిపించింది. సో గోల్డ్ అయితే ఎలాగో కొనేలాగా లేము కదా, సిల్వర్ పెట్టుకొనైనా మనం ఇలాగా ఏదైనా అకేషన్స్కి కూడా పెట్టుకుంటే చాలా మనకి బాగుంటుంది అనిపించింది. సో ఇది మీకు ఎలా ఉందో చెప్పండి. కొన్నిసార్లు ఏంటంటే మనం లక్షలు పెట్టి కొనేవి కూడా మనకి ఒక్కొక్కసారి సాటిస్ఫాక్షన్ ఇవ్వవు, కానీ 100-200 పెట్టి కొన్నివి చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తాయండి. సో అందులోనే ఈ చైన్ ఒకటి. సో సేమ్ మోడల్లో మనం బంగారం చేయించాలి అనుకోవడం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అది అసాధ్యమనే చెప్పాలి. ఏదో స్కీమ్స్ కట్టుకోవడం అలాంటివి చేస్తే తప్ప నార్మల్గా అయితే మనం ఇప్పుడు గోల్డ్ కొనలేము. అందుకనే నేనేంటంటే ఇది సిల్వర్లో తీసుకున్నానండి. ఇక్కడ మనకి మిడిల్లో సిల్వర్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇది ఏంటంటే సిల్వర్ అనమాట. ఇంకా ఈ బీడ్స్ వచ్చినప్పటికీ మనకి రియల్ బీడ్స్ అండి. అంటే ఎక్కువ రోజులు మనకి నార్మల్ బీడ్స్ లాగా కలర్ ఫేడ్ అవ్వడం అలా ఏమి ఉండదు. ఇది నేను తీసుకొని కూడా చాలా 6 months అవుతుంది. అండ్ నేను ఇది యూజ్ చేయడం ఒక 10-11 times అలా యూజ్ చేశాను, కానీ అస్సలు మెరుపు చక్కగా పోలేదు. చూసారా, నార్మల్ అయితే పాటికి మెరుపు పోతాయి. సో బంగారం అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ అసలు కొనేలాగా లేము, కానీ నార్మల్వి వేసుకుంటే కొంచెం అందరూ వేసుకునే మోడల్ లాగానే అనిపిస్తుంది. సో ఇలాంటిది ఏంటంటే మనం శారీస్ మీదకి కానీ సింపుల్గా అయినా బాగుంటుంది. సింపుల్ శారీస్ మీదకైనా హెవీ శారీస్ మీదకైనా ఇది ఒక్కటి వేసుకొని వెళ్తే చాలు, చాలా ఇంకా బ్రైడల్ లుక్ వచ్చేస్తుంది అనమాట దీంతో. అండ్ ఇక్కడ నాకు వెనకాల థ్రెడ్స్ ఇచ్చారండి. నాకు థ్రెడ్స్ వద్దని చెప్పి థ్రెడ్ అది హెవీలా అనిపిస్తుంది. సో నేను ఏంటంటే చిన్న హుక్ లాగా పెట్టించుకున్నాను ఇక్కడ చైన్ మోడల్. ఎందుకంటే ఇది మనకి ఎలాగా నెక్కి అంటినట్టు ఉండాలి కదా, అప్పుడే ఇది చాలా బాగుంటుంది మనకి. సో సో ఇప్పుడు ప్రైస్ చెప్తానండి. నాకు ఇది పడింది ఎంతంటే ప్యూర్ సిల్వర్, ఇంకా నేను బీడ్స్ పెట్టి చేయించుకున్నాను. సో ఈ మోడల్ ఆల్రెడీ నేను ప్రీవియస్గా ఒక దగ్గర చూశానండి, రోల్డ్ గోల్డ్ది. సో అందుకనే నేను ఇలా నచ్చి ఇలా చేయించుకున్నాను. సో నాకు ఇదైతే మాత్రం 2500 వరకు పడిందండి. ఇది నేను ఎక్కువ సంవత్సరాలు ఉంటుందని చెప్పట్లేదు, కానీ ఉన్నంత వరకు అయితే మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చండి బాగాను. సో ఇదైతే నాకు నచ్చిన మోడలు. అండ్ ఇందాక రింగ్ ప్రైస్ కూడా చెప్పలేదు కదా, ఈ రింగ్ అయితే నాకు 600 వరకు పడిందండి. మనం ఖజానా ఇంకా పెద్ద ఇలాంటి షాపుల్లో తీసుకున్నప్పుడు మనకి ప్యూరిటీ వస్తుంది అనమాట. సో ప్యూరిటీ మనకు వచ్చినప్పుడు ఏంటంటే మనం చేతికి వేలికి ఇలా పెట్టుకున్నా మనకి ఇక్కడ ప్రాబ్లం ఉండదన్నమాట. కొన్ని మన రింగ్స్ గట్రా పెట్టుకోగానే మనకి ఏంటంటే ఇక్కడ వేలు దగ్గర కొంచెం అక్కడ చర్మం ఊడిపోవడం లాంటివి గట్రా జరుగుతున్నాయి, బికాజ్ ఆఫ్ దట్ క్వాలిటీ. సో మనం మంచి సిల్వర్ డైలీ వేర్కి పెట్టుకుంటాం కాబట్టి మంచి క్వాలిటీలో తీసుకోవాలి అనుకుంటే మాత్రం పెద్ద షాపుల్లో తీసుకోవచ్చు. ఎందుకంటే చిన్న షాపుల్లో దగ్గర ప్రైస్ వేస్తారు, మనకి పెద్ద షాపుల్లో కూడా అదే ప్రైస్ వేస్తారు. సో మనం ఇలాంటివి పెద్ద షాపుల్లో తీసుకోవడం చాలా బెటర్ అండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.